నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా మీట్ గ్రీట్ సపోర్ట్ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణ పలు వార్డుల్లో తెలుగు జన చైతన్య యాత్ర నిర్వహించిన నాదెండ్ల మనోహర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ పురస్కారానికి అంబటి శ్యాంసాగర్ ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన టాలెంట్ ఎక్స్ప్రెస్, శ్రీ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాల్లో సేవలందించిన వారికి పురస్కారం అందిస్తున్న నేపథ్యంలో పత్రికా రంగానికి సంబంధించి జర్నలిస్ట్ శ్యాంసాగర్ ఎంపిక చేశారు. శనివారం బస్టాండ్ సమీపంలోని జై భీమ్ అంబేద్కర్ ఫెడరేషన్ కార్యాలయంలో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె అబ్రహాం లింకన్ అధ్యక్షతన జరిగిన సభలో శ్యాంసాగర్ కు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్యాంసాగర్ ను పలువురు పాత్రికేయులు అభినందించారు. అయితే ప్రతి సంవత్సరం ఈ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డుల్లో నేను కూడా పాల్గొనటం, నా ద్వారా కూడా వారికి వివిధ రంగాల్లో సేవలు అందించిన మరి ముఖ్యులకి, జర్నలిస్ట్ మిత్రులకి కూడా అభినందనలు తెలియజేశాము. నేను అందజేశాను వాళ్ళకు కూడా. ఇవన్నీ 2024లో ఈ మహనీయుని అవార్డు నాకు దక్కుతుంది అనుకోవడం అసలు నాకు కలగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారి పేరే చాలా బలం, చదువుకున్న వాళ్ళకి చాలా బలం, ఇంకా చాలా అంటే 1000 ఏనుగుల బలం అనమాట. ఆయన ప్రతిదీ చెప్తారు, మన చదువు ద్వారానే దేనైనా సాధించవచ్చని. అటువంటి మహా ఉద్యమకారుడు, మహానేత. మరి ఈరోజు అందరూ పూజ చేస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అవార్డు నాకు రావటం, మరి ముఖ్యంగా నన్ను గుర్తించి, నా సేవలను గుర్తించి ఈ అవార్డుకి నన్ను ప్రతిపాదించిన కనపర్తి రత్నాకర్ గారికి మరి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో టాలెంట్ ఎక్స్ప్రెస్, శ్రీ మీడియా, అదేవిధంగా TV7 మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎక్సలెంట్ అవార్డు అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్సలెంట్ అవార్డుని తీసుకున్నటువంటి అంబటి శ్యాంసాగర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి 3 సంవత్సరాలుగా ఈ అవార్డుని టాలెంట్ ఎక్స్ప్రెస్ వారు మరి నాయకత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఒక మంచి వ్యక్తిని, మరి అభ్యుదయవాదిని, మరి పత్రికా రంగంలో నిష్ణాతులైన వ్యక్తులను తీసుకొని ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. శ్యాంసాగర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలని జనసేన PSC చైర్మన్, తెనాలి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా మనోహర్ శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వార్డు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను విచారించారు. పలువురు వార్డులో నెలకొని ఉన్న సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. తాము అధికారం చేపట్టిన తరువాత వార్డు ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని మనోహర్ హామీ ఇచ్చారు. ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలతో పాటు తెనాలి ప్రాంతంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సైడ్
లేదా నీ దగ్గర ఆడ వెళ్ళిపోతున్నాడు. పన్నెండో వార్డు, 14వ వార్డు, 16వ వార్డు ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకంగా ముసల్మాన్ సోదరులందరూ కూడా ఈద్గాల గురించి, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలపైన ప్రస్తావించారు. పెన్షన్ల విషయంలో కూడా చాలా దారుణంగా కేవలం పార్టీ పరంగా చూసి కొంతమందికి అర్హత ఉన్నా కూడా తీసేయడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా టిడ్కో గృహాల్లో వాళ్ళకి వచ్చిన కేటాయింపుల్లో వాళ్ళకి ఇంకా అందించకపోవడం అనేది చాలామంది పాపం ఆవేదనతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గతంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చాలా చేశాం. ఆ సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు వీళ్ళందరూ కోరుకునేది ఈ రోజున సైడ్ కాలువల నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే పంట కాలువల్ని మురుగునీటి కాలువలుగా మార్చేశారో అక్కడ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపైన దృష్టి సారించి వాటిని కవర్ చేసే విధంగా ఇదివరకు ఏ విధంగా పొలాట్ ఛానల్ని, పాలాద్రి కాలువ అంటారు, దాన్ని ఏ విధంగా మనం ఆదిత్యనగర్లో మొత్తం కవర్ చేసి తీసుకెళ్ళాము, అదేవిధంగా చిన్రావుల్లో ఉన్న ప్రధానమైన కాలువని కూడా కవర్ చేసుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైంది. కాలువలు కనీసం మెయింటెనెన్స్ మాత్రం జీరో, ఎవరు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ అధికారులు మరి ఎక్కడున్నారో ఏంటో, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కంప్లైంట్ చేసేది ఆవేదనతోటి దోమల విషయం. అదేవిధంగా కాలువలు ప్రస్తావిస్తూ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎవరు కూడా వచ్చి వాటిని సరిచేయడం లేదనే భావన వాళ్ళు వ్యక్తపరిచారు. గుంటల గురించి, అక్కడ రోడ్ల పరిస్థితి గురించి, సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇది చాలా దారుణమైన విషయం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మనకి ఐటీఐ ఉంది, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఉంది. ఇక్కడ ముస్లిం సోదరులకి, యువతకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ముస్లిం మహిళలకి పాపం ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉంటాయి. అదేవిధంగా చాలామంది పాపం ఎస్సీ కాలనీస్లో ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. యువత చాలామంది రోడ్లపైన కూర్చుని బీటెక్ చదివాను, డిగ్రీలు అయిపోయినాయి, జాబ్ మాత్రం ఇక్కడ రావడం లేదంటున్నారు. డిఎస్సి కోసం ఒక మహిళ ఇప్పుడే 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం అని చెప్తున్నారు. ఎంత మోసం చేశాడో జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా అర్థమవుతోంది. చాలా పొరపాటు. అనేక మంది జీవితాలతో ఆడుకుని చివరికి కేవలం పేపర్ ప్రకటనలకే సరిపోయింది తప్ప పరిపాలన మాత్రం వీళ్ళు చేయలేకపోయారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. సీఎం వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే బాగుపడ్డారని, ప్రజలు మాత్రం సర్వనాశనమయ్యారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రేపల్లె ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, బీసీలే పార్టీకి వెన్నెముక అన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రాగానే బీసీ ఉప ప్రణాళిక కింద ఏడాదికి 30,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని అన్నారు. 5,000 కోట్లతో ఆదరణ పథకం అమలు చేసి బీసీ కుల వృత్తులను ఆదుకుంటామన్నారు. ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచి జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. కాపు కార్పొరేషన్కు 10,000 కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికి కనీసం 10 కోట్లు కూడా ఇవ్వకుండా కాపులను మోసం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయొద్దని, వారి వేతనం 10,000కు పెంచి బాగా చూసుకుంటామన్నారు. నేను ఇప్పటికి చాలా ప్రజాగణాలు చేశాను, మీలో చైతన్యం తేవడానికి తిరుగుతున్నాను. ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమికి ఓట్లేయాలని చెప్పడానికి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు.
మేము నిర్ణయించాం. అభ్యర్థులను గెలిపించుకుంటామని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు. మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, నెత్తిన పెట్టుకున్న కుంపటిని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ని, వారి హస్బెండ్ సురేష్ గారిని, నాగమల్లేశ్వర్ గారిని, ఇంకా చాలా మంది పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీ సేవ, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం, మీ త్యాగం ఊరికే పోవు, తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది రౌడీలు ఉన్నారు. రౌడీలు మనకొద్దు. ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాత్ జిల్లాలో, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. మన మీటింగ్ కి మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి 20 కోట్ల రూపాయలు ఖర్చు, 1500 బస్సులు, బిర్యానీ పాకెట్, క్వార్టర్ బాటలు, కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు, కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు. అది నీ సిద్ధం. ఇది మా యొక్క చైతన్యం, ప్రజాగళం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ నా హయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నీ పింఛను పోయినా పర్వాలా, నీ రేషన్ పోయినా పర్వాలా, అమ్మఒడి పోయినా పర్వాలా, మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. సభ అదిరిపోద్ది, అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అటు కరువు, ఇటు తుఫాను, మధ్యలో మీరు, అవునా కాదా? పూర్తిగా నష్టపోయారా లేదా మీరు? తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు పడిన బాధలు 5 ఏళ్ళు అంతా ఇంత కాదు. ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు? ధాన్యం కొనే దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కొంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా? ధాన్యం సంచులు ఇచ్చే పరిస్థితి ఉందా? పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా? ఎక్కడికి పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేదు, ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే, అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి
ఉన్మాదం, అహంభావం, అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చుండూరు మండలం మోదుకూరు గ్రామం నుండి అంబేద్కర్ యూత్ సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుని గుంటూరు క్యాంప్ కార్యాలయంలో కలిశారు. మోదుకూరు గ్రామం పల్లెల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, యూత్ సమస్యలను వివరించారు. అధికారంలో ఉన్న వైసీపీ గ్రామం యొక్క సమస్యలను పూర్తిగా విస్మరించిందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మోదుకూరు గ్రామ సమస్యలను తీర్చాలని కోరారు. దీనికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సానుకూలంగా స్పందించారు. రాబోయే ఎలక్షన్లో మోదుకూరు అంబేద్కర్ యూత్ ఖచ్చితంగా ఆనంద్ బాబు గెలుపు కోసం కృషి చేస్తారని వారు తెలియజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.